హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే కాన్సెప్ట్ అంటే ధ్యాన అనుభవం ఏంటంటే, నాకు పత్రిజీ సార్ మొట్టమొదటిసారిగా నాకు హాస్టల్గా ఏ సంవత్సరంలో కనిపించారు, ఎక్కడ కనిపించారు, కనిపించి హాస్టల్గా నాకు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే, మీకు కనుక ఎనర్జీగా ఫీల్ అయినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 10 మందికి చేరడం వల్ల మనం ఈ యొక్క ధ్యానం విషయం అనుభవాలు ఏంటంటే, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. అది ఆటోమేటిక్గా అక్కడ మీకు ఆ వాతావరణం మారుతూ ఉంటుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మారి పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవడానికి మనకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నాకు పత్రిజీ సార్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించారు అనేది ఏంటంటే, 2023 సంవత్సరంలో నేను, మా మదరు, మా సిస్టర్ అందరూ కూడా, మా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు, మా అమ్మమ్మ గారు మొత్తం అందరూ కూడా తణుకు శాఖాహారానికి వెళ్ళి అక్కడ అది ఏ కాన్సెప్ట్ ఏంటంటే, పత్రిజీ సార్ పుట్టినరోజు సందర్భంగా కండక్ట్ చేశారు. అక్కడ శాఖాహారాన్ని చూసుకుని తణుకులో అక్కడ నుంచి మేము ఈవినింగ్ రిటర్న్ అయిపోయి పేరవరం రావడం జరిగింది. పేరవరాన్ని కొంచెం ఒక 2000 మందితో అలాగే గ్రాండ్గా చేయడం జరిగింది. చాలా ఇతర స్టేట్ల నుంచి రావడం జరిగింది ఆ రోజు నాకు తెలిసి. ఎందుకంటే మొత్తం ఆ గోదావరి గట్టు కూడా అన్ని వాళ్ళ బస్సుల టైప్ మొత్తం అన్ని ఖాళీ లేదు అసలే. చాలా అంటే చాలా జనం వచ్చారు ఆ రోజు. ఆ రోజు మేము తణుకు కార్యక్రమం చూసుకుని ఈ పేరవరం వచ్చినప్పుడు ఆ రోజు మేము అక్కడే పేరవరంలో పిరమిడ్లో ఉండిపోయాం. ఆ పిరమిడ్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు జరిగిందంటే కాన్సెప్ట్, తెల్లవారుజామున 3 గంటలకి అందరూ స్నానాలకు వెళ్తున్నారు. నేను మట్టికి ఇంకా స్నానంకి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాను బెడ్ దగ్గరే. అప్పుడు సార్ ఎలా వచ్చారంటే, ఫస్ట్ ఈ సైజ్ అయిపోయారు సార్. అంటే చిన్నపిల్లడు ఎలాగా ఏజ్ అదే 70+ అలా ఉంటుంది, కానీ సార్ మట్టికి ఈ సైజుకి వచ్చారు. ఈ సైజ్ అయిపోయి ఒక తెల్లని వస్త్రం, తెల్లని గుడ్డ చుట్టేసి ఉంది. ఒక ఈ సైజు నా చెయ్యాలా ఉంది. ఇప్పుడు ఆ చెయ్య అలాగా ఆ గుడ్డనే నేను విప్పుతున్నా. అలా విప్పగా అలా విప్పుతూ ఉన్న క్రమంలోనే నాకు లోపల నుంచి అనే ఒక సౌండ్ రావడం జరిగింది. అలా కంటిన్యూగా సౌండ్ వస్తూ ఉంది, నేను విప్పుతూ ఉన్నాను. ఈ ప్రాసెస్లో అలాగే విప్పగా చివరికి ఇప్పినప్పుడు సారు కాషాయ వస్త్రాల్లో గెడ్డంతో దగదగ మెరిసిపోయి ఒకటే అన్నారు, ఏంటో చెప్పన్నారు. ఒకసారి అల్లిపోయి కంగారు వచ్చింది నాకు ఒకసారి. ఎందుకంటే సార్ని హాస్టల్గా మొట్టమొదటిసారి చూడటం అదే నేను ఫస్ట్ టైం. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సార్ని, అదే ఫస్ట్ టైం. సో సార్ని చూడలేదు ఫీలింగ్, ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు నాకు సార్ రావడం ఏంటో అని అడగడం అని చెప్పడం నాకు కంగారు అయిపోయింది. నాకు ఫస్ట్ టైం రావడం నాకు కంగారు అవడం వల్ల ఏం చేయాలో తెలియక ఒకసారి నేను కళ్ళు తెరచేయడం జరిగింది ఫ్రెండ్స్, భయంతో. ఇది నాకు ఫస్ట్ సార్ అనుభవం. తర్వాత చాలా సార్లు సార్ వచ్చి నాకు ఎలా ఎనర్జీ ఇచ్చారు, ఎక్కడిచ్చారు, తర్వాత సార్ మళ్ళీ ఎన్నిసార్లు నాకు దర్శనం అనేది మనం నెక్స్ట్ వీడియోలో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకుండా మీకు సింపుల్గా ఒక్కొక్క అనుభవాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇంకో అనుభవం కూడా మాట్లాడుకుందాం ఈ పేరవరం సంబంధించి క్రెండ్స్. మేము యూజువల్గా ఎప్పుడు పౌర్ణమి ధ్యానం జరిగినా, ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినా మేము పేరవరం వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి వెళ్ళిన క్రమంలోనే ఒకసారి ఆ రోజు ఏం జరిగిందంటే, నైట్ అది కూడా తెల్లవారుజామునే 3 గంటలకి. యాక్చువల్లీ 3 గంటలు లెగిసి నేను ధ్యానానికి వెళ్ళాలి. యాక్చువల్లీ 3 to 6 కూర్చుందాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ నేను లెగల. ఎందుకంటే ఆ రోజు నాకు ఈ అందరితో కొంతమంది ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాకు కొంచెం లేట్ నైట్ గట్టా అయిపోయింది. నాకు పడుకుందిలోకి 1 దాటిస్తుంది, బిడ్డెడ్ అయిపోయింది. ఇంకా లేకపోయాను. 3 o'clock లేకపోతే ఆ రోజు నాకు జరిగిన ఏంటంటే, నేను నమ్మకపోండి, మాస్టర్లు వచ్చి కిరకలు పెట్టారు ఫ్రెండ్స్. ఏ మాస్టర్లు ఏంటన్నది పక్కన పెడితే, మీరు లైవ్ ఎగ్జాంపుల్ మాట. ఇప్పుడు మీకు డైరెక్ట్ వచ్చి నేను కిందలు పెడితే ఎలా ఉంటుంది, మీకు లైవ్ ఎలాగ ఉంటుంది సేమ్ అంతే.
కళ్ళు ఇలా రెప్ప అంటే నేను 3 o'clock లేగాలి కదా, లేచి ధ్యానం చేయమనేది వాళ్ళ మాస్టర్ యొక్క సందేశం. కానీ నేను ఏం చేస్తున్నాను, అలాగే మంచం మీద ఉన్నాను. మళ్ళీ అలా ఎదురుగా మళ్ళీ ఇలా డైరెక్ట్ వేలుతోటే డైరెక్ట్ ఇలాగా గుచ్చినట్టు చితకలు పెట్టేస్తే గవ్వగా లేచిపోయాను. అయినా సరే ఎదురుగా ఎవరు లేరు. మళ్ళీ అసలే ఎరుగుతోటే జస్ట్ అలా కళ్ళు మూస్తున్నా కానీ నాకు ఫ్యాన్ సౌండ్ అన్ని వినిపిస్తున్నాయి. పక్కన అటు ఇటు లేచి కూడా అలా వినిపిస్తున్నాయి. కానీ మళ్ళీ చూతులకి నా నా పక్కన ఎవరూ లేరు. అలాగే నాకు మాస్టర్ నాకు తెల్లవారుజాము నిద్ర లేపడం నాకు అది చాలాసార్లు జరిగింది. ఇది ఫస్ట్ టైం నాకు పేరవరాన్ని మాస్టర్లో నాకు 3 o'clock లేపడం అనేది జరిగింది ఫ్రెండ్స్.